అండి క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి లంచ్లోకి కొబ్బరి రైస్ కమ్మగా ఉండే కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని కొబ్బరిపాలు తీసుకున్నాం. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఇదిగోండి మిక్సీ పట్టుకుని ఇలా పాలు ఇలా తీసుకోవాలండి. స్ట్రైన్ చేసుకోవాలి ఏదైనా స్ట్రైనర్ తోటి. ఇప్పుడు తాలింపు వేసుకున్నామండి బిర్యానీకి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని డబరా పెట్టుకున్నానండి. ఏదో ఒక కళాయి కానీ డబరా కానీ పెట్టుకోండి. ఇప్పుడు వేడి చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైంది కదండి. హోల్ గరం మసాలా అన్నీ వేసుకోండి. ఇవి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవనిద్దామండి. ఇవ్వండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారినంత వరకు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి. పచ్చివాసన బాగా పోయేదాకా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి వచ్చేసి కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. ఇది కూడా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేద్దాం. నేను ఇక్కడ నార్మల్ రైస్ తోటి వండుతున్నానండి. చాలా బాగుంటుంది. కావాలంటే బాస్మతి రైస్తో కూడా వండుకోవచ్చు. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఫ్రై అవుతుంది కదండి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాం. ఇది కలుపుకున్నాం. ఇప్పుడు రైస్ కూడా ఫ్రై అయిపోయిందండి. ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు కూడా వేసేసుకున్నాం. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలండి. ఇవి కలుపుకోవాలి. పాలు వేసుకొని కలుపుకున్నాం కదండి కొబ్బరి పాలు. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుందామండి దగ్గర పడిన దాకా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే బాయ్ అండి. బాయ్.